హాయ్ అండి. ఇవాళ మనం పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. దానిలోనికి కొద్దిగా మెంతులు, ధనియాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తరువాత దీనిలోనికి వేరుశనగ పప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీనిలోనికి జీలకర్ర, చింతపండును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారేలోపు అదే ప్యాన్లోనికి ఆయిల్ని వేసుకొని పుదీనాని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశనగ పప్పులను మిక్సీ జార్లోనికి వేసుకొని కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ముందుగా చల్లార్చుకున్న పుదీనాని వేసుకొని అలానే వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత తిరగమాత కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని తిరగమాతను పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.